ఒక్క గుంటన పని పెరిగిపోయిందా? లేదు. రైతుకి ఇట్లా మోసం చేసి ఇక మా ఆడబిడ్డలైతే పాపం కళ్యాణ లక్ష్యం పోయి కళ్యాణ లక్ష రూపాయలతో కుల బంగారం ఇచ్చగట్టి కదా మా ఆడబిడ్డలు అబ్బ కులం బంగారం వద్దనుకుని అట్టున్నది. వచ్చిందా? నెలకు 2,500 రూపాయలు ఇస్తున్నాడు 18 ఏళ్ళు దాటినటువంటి ఆడబిడ్డలకు అందరికీ. వచ్చినాయా? రాలేదు. ఇందిరమ్మ ఇల్లు ఆడవారి పేరన్నావు, వచ్చినాయా? ఇక ఉచిత బస్సు అన్నావు. నేను ఒక ఆడమే నాకు బాన్స మన కార్యకర్త పక్కతో మాట్లాడుతుంది, ఆయన నిలబడదట. ఆడవాళ్ళు చూస్తే బస్సులు ఆపుతలేరండి, ఆ డ్రైవర్ ఆపుతలేడు బస్సులు. ఎందుకంటే అప్పటికే బస్సు ఫుల్ ఉన్నది. హైదరాబాద్ రాగా ఇదివరకు ఎట్లుండే ఆడవాళ్ళకు రిజర్వేషన్ సీట్లు ఉంటుండే. మగవాళ్ళ నిలబడ్డ ఆడబిడ్డ కూర్చొని నిలబడితే సీట్ లేకపోతే సీట్ ఇస్తుంది. ఇప్పుడు హైదరాబాద్కి ఎక్కిన మగవాళ్ళు ఏమంటారు? ఇంతకుముందు లేచి ఆడవాళ్ళ సీట్ ఇచ్చి ధర్మం మనకు ఉంటుండే. ఇప్పుడు మగవాళ్ళు ఏమంటారు? అయినా బాగా టికెట్ చూపుతున్నాను ముఖ్య బస్సులో నిలబడు, నేను టికెట్ పైసలు పెట్టుకున్నా. నేను అప్పుడైతే మీకు ఆడవారిని గౌరవించడం, ఏదో బాగా టికెట్ పెట్టుకున్నా కాబట్టి నేను కూర్చుంటాను, నిలబడు ఫ్రీ వస్తున్నా కాబట్టి. ఆడబిడ్డలు సంకల పిల్లనెత్తుకొని చేతులు సంచి పట్టుకొని నిలబడగలుగుతారా? నీకు ఆడవారికి ఉచిత బస్సు అనేది మంచి స్కీమ్ అయినప్పటికీ బస్సులు పెంచు. 1,000-2,000 బస్సులు ఓను నడిపించాలని మేము సమర్థిస్తాం. ఉచిత బస్సు వద్దంటలేము, సమర్థిస్తాం. కానీ ఉచిత బస్సు అని చెప్పి ఉన్నది కూడా విక్కున్నాం. ఆడవారికి గట్ల మోసం, రైతులకు ఇట్ల మోసం, యువకులేమో నిరుద్యోగ భృతి ఇస్తారు, నెలకు 4,000 రూపాయలు, అది ఇస్తలేవు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ దేశంలో అబద్దాల ప్రభుత్వం మొదటి స్థానంలో ఎవరు వస్తుందంటే రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వమే మొదటి స్థానంలో వస్తుంది. మనం ఏం అవసరం లేదు. ఇప్పుడు హరీష్ రావు గారు మాట్లాడతారు, మంచి వాతావరణం ఉంది, ఈ పొలాలు కోతలు అయిపోతాయి ఒక 15 రోజులలో. మే 13 తారీఖు ఎన్నికలు కాబట్టి మస్తు సమయం ఉంది. మనము రైతాంగానికి, మహిళలకు, యువకులకు, పెద్దలకు అందరికీ ఇప్పుడు 2,000 రూపాయల పెన్షన్ అన్నాడు, 4,000 ఇస్తామన్నాడు చేయి చూపించి. ఆ 2,000 కూడా వస్తలేవు. ఒక నెల ఎగదొప్పింది, జనవరి నెల ఎగదొప్పింది. ఆ 2,000 కూడా ఇస్తలేవు. అంటే నువ్వు మోసం చేయనటువంటి వ్యక్తులు లేవు, ప్రతి ఒక్కరికి మోసం చేస్తావు. కాబట్టి దీన్ని మనం ప్రజల దగ్గరికి వాళ్ళకి తెలిసినప్పటికీ కూడా ప్రజల దగ్గరికి తీసుకెళ్లి కాస్త మనం కన్విన్స్ నచ్చ చెప్పగలిగితే మళ్ళా ప్రజలలో తిరుగుబాటు వస్తుంది. బ్రహ్మాండంగా నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈ నియోజకవర్గం కానీ ఇతర నియోజకవర్గాల్లో కానీ వెల్లరెడ్డి చుట్టూ నిండు సమావేశం ఉంది, నిండుగా ఉంది. పూర్తి విశ్వాసంతో మాట్లాడుతా ఉన్నాను. ఎల్లరెడ్డి నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే సీటు పోయినప్పటికీ కూడా ఈ పార్లమెంట్ ఎలక్షన్లో గులాబీ జెండా ఎగురుతుంది ఇక్కడ బరాబర్. ఈ బీజేపీ కథ మీకు తెలుసు, ఓట్లు అడగాలంటే కుల మతాలు తెచ్చిపెట్టడం. నాకు అర్థం కాదు ఒకటి ఏంటంటే, ఇప్పుడు టీఆర్ఎస్ వారి కార్యకర్తకు ఒక కథం లేపి మీ ప్రభుత్వం 10 ఏళ్లలో ఏం చేసిందో చెప్పునాయన అంటే కాగితం పట్టకుండా నోటికి 100 చెప్తాడు. టీఆర్ఎస్ కార్యకర్త 100 చెప్తాడు మా ప్రభుత్వం చేసిందని. 10 ఏళ్ల కింద నువ్వు కూడా వచ్చిన కదా, బీజేపీ గవర్నమెంట్ వచ్చింది కేంద్రంలో. నీ కార్యకర్తలు చెప్పని ఏం చేసినావు? రైతులకు ఏం చేసినావు? పేదలకు ఏం చేసినావు? ఒక్క స్కీమ్ చెప్పను, ఒక్క పథకం. మా కార్యకర్త లేఖ బట్టి 100 చెప్తాడు, కట్టకడకడకడ ఇది చేసినామని. మరి బీజేపీని 10 ఏళ్ల కింద అప్పుడే నువ్వు వచ్చిన అప్పుడే మేము వచ్చినావు, మరి నువ్వేం చేసినావు? చేసింది ఏం లేదు. కానీ జై శ్రీరామ్ అంటాడు. మన జై శ్రీరామ్, మన దేవుడు లేడా?
రాముడి గుళ్ళో మనం పూజించామా, ఆంజనేయ స్వామి రోజు పూజించామా? పూజిస్తాం. మతం అన్నం పెట్టదు కదా, కులం అన్నం పెట్టదు కదా. ఈ భూమాత భరతమాత మనందరికి అన్నది, అన్ని కులాలకు అన్నది. భిన్నత్వం ఏకత్వం అనేటువంటి దేశం మనం. అన్నదమ్ములుగా కలిసిపోయే దేశం ఇది. ఒకరి కష్టాలుగా పాల్గొంటున్న దేశం ఇది. అటువంటి దేశంలో చిచ్చు పెట్టి రాజకీయ పబ్బం గడుపుకున్నట్టు చూస్తుంది బీజేపీ పార్టీ. ఏం లేదు వాళ్ళు, కులం మతం అంతే. జై శ్రీరామ్, జై శ్రీరామ్. బీజేపీ నాయకులారా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈరోజు మీరు ఓట్లు అడిగేటప్పుడు మేము ఇలా ఓట్లు అడగటానికి పోతున్నాం. మేము 10 ఏళ్ళలో చేసినామని చెప్పి అడుగుతున్నాం. మీరు కూడా ఉంటే చెప్పి అడగండి ప్రజల దగ్గర కూడా. మీకు ఏమో చెప్పడానికి ఏం లేదు, అడుగుతాను. ఇక మా సురేందర్ గారు 5 ఏళ్ళు ఎమ్మెల్యే, కొత్త ఎమ్మెల్యేలు వచ్చిండ్రు. అంతకుముందు ఎమ్మెల్యే మాకు పంపించారు. మీరు పోయినసారి 2018 అందరూ వ్యక్తి ఆయన ఓడించింది. వీడ చాలా మంచి పని చేసింది కాబట్టి ఓడించింది. ఆయన నియోజకవర్గాన్ని బాగా డెవలప్ చేసిందని ఓడించారు. ఆ బుగ్గగండి రోడ్డు ఉండే, నేను మొండిసడగా రోడ్డు చేసుకుంటుంటే ఆయన బుగ్గగండి రోడ్డు చెప్పినాను. బస్సు పడిపోతున్నాయి, లారీ పడిపోతున్నాయి, ట్రాక్టర్ పడిపోతున్నాయి. మళ్ళా సురేంద్ర వచ్చినాక ఏం చెప్తే ఆయన చేయలేకపోయాడు. ఎల్లారెడ్డి కట్ట మీద లారీ పోతా పడుతుండేది. మళ్ళా సురేంద్ర వచ్చినాక అయింది కానీ ఆయన చేయలేకపోయాడు. ఎల్లారెడ్డి టౌన్ లో డబల్ రోడ్ ఇవన్నీ కలిపి ఆయన మొదలు పెట్టేప్పటికీ మళ్ళీ పూర్తయింది. సురేంద్ర హయాంలో పూర్తయింది. ఈరోజు రోడ్లు కానీ, గుడులు కానీ, బడులు కానీ పాప ఆయనకు అవకాశం వచ్చింది 5 ఏళ్ళు. మేము 20-30 ఏళ్ళు ఉన్నప్పటికీ కూడా సురేంద్రకు అవకాశం వచ్చింది 5 ఏళ్ళు. మా దగ్గర మీరు పంపించిన నాయకులు అవకాశం వచ్చింది 15 ఏళ్ళు. ఇక మా దగ్గర పెద్ద ఇక పోస్తులైతే కోతలు, ఇక మామూలు కోతలు కావాలి. కొత్తలు పూర్తొచ్చి పడిపోతున్నారు. ఆయన మాటలు పూర్తొచ్చి పడిపోతున్నారు. ఇక నన్ను బిడ్డ ఈ సంగతి నన్ను పట్టుకుని బిడ్డని అడిగాను. ఆ సంస్కృతి సాంప్రదాయం మాకు లేదు బాబు. మర్యాద ఇచ్చుకునే సాంప్రదాయం రాజకీయం. ఎటువంటి కలిగితే నోరు కూతలు కూర్చే సాంప్రదాయం మాకు లేదు. పాలసీలు విమర్శిస్తాం, పాలసీలో మాట్లాడతాం, కానీ వ్యక్తిగతంగా దూషణ ఎప్పుడు భూమి, వ్యక్తిగతంగా ఎప్పుడు మాట్లాడడం. ఇలా కాంగ్రెస్ పాలసీది, బీజేపీ పాలసీది, ప్రభుత్వాల పాలసీలు మాట్లాడతాం. బూతులు తెచ్చుకుంటూ బిడ్డ నీ సంగతి చూస్తా, నా సంగతి చూస్తుంది, సంగతి బాధపడిన రాగానే చూపిస్తుంది. మళ్ళా చూపిస్తారు, ఇంకా చూపిస్తారు. ఆయన తెలియలేదు. మా బాధపడలేదు. వీళ్ళు పోలు కూడా చూస్తామని కొంతమంది నమ్మిస్తున్నారు. ఎన్నో నమ్ముతామని ఎల్లుడి వారు నమ్మిస్తే ఇక కాదనేది తంతా కట్టాడుతున్నారు. కార్యకర్తలను ఇక్కడ బాగా కొట్టించు, పోలీసు కొట్టి కార్యకర్తలు మర్చిపోలేదు. నువ్వు అంటే మాట్లాడితే పోలీసు ఫోన్ చేయడం, దాన్ని మీరే బాధించు, పోలీసులు కొట్టిపోయడం, విచ్చించడం, ఇంకా మర్చిపోలేవు. ఎల్లారెడ్డి నియోజకవర్గ గారికి 5 సంవత్సరాలు చేసినటువంటి పని సమయం తక్కువ ఉన్నా సురేందర్ గారు చేసినటువంటి పని మొత్తం 5 ఏళ్ళు. హరీష్ రావు గారు, పాలవాడ శ్రీనివాసరెడ్డి గారు 30 ఏళ్ళు ఉన్నామండి. 20-30 ఏళ్ళు ఉన్నాం. 20-30 ఏళ్ళు ఉన్నటువంటి శ్రీనివాసరెడ్డి గారు సురేందర్కి పోటీ పడతారు 5 ఏళ్ళు చేయగలుగుతారా? కానీ చేసి అటుపక్క సిండే కానీ గోవర్ధన్ కానీ కేసీఆర్ గారి నాయకత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమైన డబ్బులు ఇచ్చారు కాబట్టి ఈ 10 సంవత్సరాల్లో
ఎంత వీళ్ళు ఎంత తీసుకొచ్చిండ్రు. ముగ్గురు బిడ్డలు కూడా గోవర్ధన్ గారు, సంజయ్ గారు, సురేందర్ గారు చేశారు. ఇంకో 5 సంవత్సరాల అవకాశం ఇచ్చి మన ప్రభుత్వమే కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటే ఎల్లరెడ్డి కూడా సిద్దిపేటలో పోటీ పడింది. అందులో కరోనా ఇంకో 5 అవకాశం సిద్దిపేటలో భారతంలో పోటీ పడుతుంది. సమయం లేక ప్రజలు వద్దంగా దిగిపోయినాను. అయినా బాధపడవసరం లేదు. ఓటమి మీరు జరుగుతూ ఉంటాయి. నేను కూడా గెలిచినా ఓడినా గెలిచినా ఓడినా ఆఖరి ధర్మం జరుగుతుంది, న్యాయం జరుగుతుంది. అది నమ్మకం. ఇవన్నీ అధర్మంగా మాట్లాడేవాళ్ళు, అసత్యాలు మాట్లాడేవాళ్ళు, అన్యాయం